జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ చెప్పిన తర్వాత మీకే తెలుస్తుంది నిజంగా మనలో భారతీయ రక్తం అనేది మనలో ప్రవహిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కోపం ఎట్టంటుందంటే కొత్తలాడుతుంది. అట్నే ఊరికే కూడా ఉండదు. విషయం చెప్తా చూడండి. అసలు ఈ న్యూస్ విన్న తర్వాత వీళ్ళని ఏమి చేస్తే పాపం వస్తుందో మీరు ఆలోచన చేయండి. అసలు ఈ విషయాన్ని ఎట్ట చెప్పాలో కూడా మాకు అర్థం కావడంలే. ఓకే, కేవలం మత పిచ్చితో కొంతమంది నీచులు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు అంతే లేకుండా పోతుంది. నిజానికి వీళ్ళను దేశద్రోహులు అనడం కన్నా ఇంకా పెద్ద పెద్ద పదాలే వాడాల. కానీ విషయం ఏంటంటే సంస్కారం అడ్డం వచ్చింది. అది కూడా ఎందుకంటే నేను ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా అనుకో, దీంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు పాపం మన ఆడబిడ్డలు అందరూ ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నా. అది విషయం. అయితే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తింటూ, ఈ దేశ ప్రజలు కట్టిన ట్యాక్సులతో జమ్మూ కాశ్మీర్లో సర్వ సుఖాలు అనుభవిస్తా కేవలం మత పిచ్చితో పాకిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళని ఏమనాలా ఆలోచించండి మీరు. వీళ్ళను ఎంత తిట్టినా అది తక్కువే అవుతుంది. ఇంక విషయానికి వచ్చాము. సరిగ్గా 15 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని ఈ కతువా అనే ప్రాంతంలో తీవ్రవాద దాడి జరిగిన సంగతి మనకు అందరికి కూడా తెలిసిందే. అసలు ఈ దాడి ఎలా జరిగిందనే దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కతువా ప్రాంతం మొత్తం కూడా ఈ కొండలతో నిండిపోయి ఉంటుంది. దీంతో ఇక్కడ ఇంక కొండలన్నాక ఏముంటాయి, ఇంక టర్నింగ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కతువా ప్రాంతంలో ఈ బడ్నోంటా అనేది ఒక ఊరు ఒకటి ఉన్నది. ఈ ఊళ్ళో ఈ రోడ్డు మార్గం మొత్తం కూడా అన్ని డేంజరస్ టర్నింగ్లు అన్నీ కూడా చాలా డేంజర్గా ఉంటాయి. ఈ టర్నింగ్లు అన్నీ కూడా సహజంగా ఈ టర్నింగుల దగ్గర ఏ వాహనమైనా కూడా అది ఏ బండి అయినా కూడా స్లోగా పోతుంది. ఎందుకంటే అదే స్పీడ్ కంటిన్యూ చేసినట్టు ఏమవుతుంది, పడిపోతుంది, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. కాబట్టి ఆ టర్నింగ్ వచ్చేటప్పటికి స్లో అవుతుంది. అయితే మన ఆర్మీ వ్యాన్ కూడా ఈ బడ్డోంటాలోని ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మన ఆర్మీ వ్యాన్ డ్రైవర్ కూడా బండి స్లో చేసి నెమ్మదిగా ఆ టర్నింగ్ కాడికి వచ్చేటప్పటికి ఇంకా తిరగడం మొదలుపెట్టినాడు. సరిగ్గా ఆ మలుపు అనేది ఎట్టుంటుందంటే ఈ అవతల కొండ ఈ అవతల కొండ, 2 కొండల మధ్యన ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఆ కొండలన్నీ కూడా ఈ దట్టమైన అడవులతో నిండిపోయి ఉంటాయి. అంతే, ఇంకా ఆ మలుపు దగ్గరికి రాగానే మన ఆర్మీ వ్యాన్పై ఈ 2 కొండల మీద నుంచి ఈ తీవ్రవాదులు అయితే 2 వైపుల నుంచి కాల్పులు జరపడం ప్రారంభించినారు. చూడండి, హఠాత్తుగా కాల్పులు జరపడం ప్రారంభించేసరికి మన సైనికులు మొదట ఏం జరుగుతుందో కూడా అర్థం కాల. తరువాత మన సైనికులు కూడా ఏంటంటే వాళ్ళు తేరుకొని ఆ హఠాత్ పరిణామం నుంచి ఇంకా ఎదురు కాల్పులు జరపడం అయితే ప్రారంభించారు. మన సైనికులు ఎదురు కాల్పులు జరపడంతో బెదిరిపోయినటువంటి ఈ తీవ్రవాదులు ఇక అక్కడి నుంచి పలాయనం అయితే చిత్తగించారు. పందుల మాదిర గోసి ఉండాదా ఊడిపోయిందో కూడా దిక్కు తెలియకుండా పారిపోయినారు బెదిరిగుడ్డ ముండలో. కానీ అప్పటికే మనమైతే ఒక 5 మందిని జవాన్లు అయితే కోల్పోయినాం. 5 మంది జవాన్లు వీరమరణం పొందినారు. అయితే ఇక్కడకు సైనిక వాహనం వస్తుందన్న విషయం అక్కడి స్థానికులు తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. కానీ ఎవరు తీవ్రవాదులకు సాయం చేసినారు ఈ విషయం మీద మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆరాధిస్తుందన్నమాట. ఆరాధిస్తే ఆశ్చర్యపోయే షాక్ అయ్యే నిజాలైతే వెలుగులోకి వచ్చినాయి. ఈ కతువా సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న గ్రామంలో 50 మందిని ఆర్మీ పోలీసులు అయితే అరెస్ట్ చేసినారు. వాళ్ళ నుంచి భయంకరమైన వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది అసలు విషయం వీళ్ళని ఏమనాలా, ఏం చేస్తే పాపం అనేది మీకే అర్థమవుతుంది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులకు సాయం చేసింది ఈ గ్రామ ప్రజలేనంట. ఆ గ్రామంలో అంటే ఆ ఊళ్ళో మొత్తం ఒక వర్గానికి, మీకు అర్థమవుతుంది కదా, పాకిస్తాన్లో ఎవరు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఎవరు, అదే వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు ఆ ఊర్లో. ఏదో ఒకరో ఇద్దరో సాయం చేశారంటే సరేలే అనుకోవచ్చు. కానీ ఆ గ్రామంలోని ప్రజలందరూ కలిసి తీవ్రవాదులకు సహాయ సహకారాలు అందించినారంట. అర్థమవుతుంది మీకు? ఏ ఆర్మీ వ్యాను ఏ టైంలో వస్తుంది, వాళ్ళపై ఎట్ట దాడి చేయాలా, తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎట్ట తప్పించుకోవాలా, ఈ విషయాలన్నీ కూడా ఆ ఊళ్ళో వాళ్ళే తీవ్రవాదులకు చెప్పి వాళ్ళతో మన సైనికులపై దాడి చేయించినారంట. అర్థమవుతుంది మీకు? అంతేకాకుండా ఆ తీవ్రవాదులు దాడి చేయక ముందు తమ గ్రామంలో పెట్టుకొని, వాళ్ళ ఊళ్ళో పెట్టుకొని, ఇంటర్లో పెట్టుకున్నట్టు సకల సదుపాయాలు కల్పించారు వాళ్ళకు. ఇక దాడి చేసిన తర్వాత అయితే ఆ తీవ్రవాదులు పారిపోయేటప్పుడు మామూలుగా అయితే పెళ్లి కూతురికి పెళ్లి చేసి మామూలుగా అత్తగారింటికి పోతుంది కదా బిడ్డ, ఆ పోయేటప్పుడు అమ్మా నాయన ఎంత బాధపడతారో, ఎట్లయితే విలవెల్లాడిపోతారో ఆ మాదిరిగా ఈ తీవ్రవాదులకు ఏది వాళ్ళు మళ్ళీ తిరగపోయేటప్పుడు వాళ్ళు తినేదానికి తిండి, నీళ్లు, వాళ్ళు వేసుకునేదానికి గుడ్డలు అన్నీ ఇచ్చి పాకిస్తాన్కి పారిపెట్టేట్టు చేశారు ఆ ఊళ్ళో వాళ్ళు.
ఈ విషయం తెలుసుకున్న మన ఆర్మీ అధికారులు అయితే ఆ విషయంతో రగిలిపోయినారంట. మనకే వచ్చాంది, ఇంకా ఆడుండే వాళ్ళకి ఎట్టుంటుంది మీరే ఆలోచించండి. ఇక ఆ గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు పథకాలను ఆపేయాలని చెప్పి మన ఆర్మీ అధికారులు అయితే ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అంటే చూడండి, ఇలాంటి రాక్షసుల మధ్య మన భారతీయ ఆర్మీ పనిచేస్తుంది. మళ్ళా వాళ్ళపై చర్యలు తీసుకుంటే సిగ్గు శరం ఏ మాత్రం ఆత్మాభిమానం లేని, కనీసం మచ్చుకు అంతైనా కూడా దేశభక్తి లేని ఈ మానవ హక్కుల సంఘాలు అయితే గోల చేస్తాయి. అది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా? అదే మనం అనుకుంటూ ఉంటాం, ఏదో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఆ చైనా ఆ కిమ్ ఉన్నాడు కదా నియంత, వాళ్ళ లాంటి దేశాల్లో అయితే ఆ ఊరినే వీళ్ళందరూ కాళ్ళు చేతులు కట్టి ఆడబేసేసి పెట్టి పేల్చేస్తారు వాళ్ళైతే. ఏది ఈ దేశద్రోహానికి పాల్పడినందుకు గాను. మన దౌర్భాగ్యం, మన దేశంలో ఉండే చట్టాలు ఏందో ఈ అర్థమే కావడంలే. దేశానికి ఒక ఊరే అంతా కలిసికట్టుగా కట్టగట్టుకొని పోయి వాళ్లకు తీవ్రవాదులకు సాయం చేసి మన ఆర్మీ మీద దగ్గరుండి మరీ దాడి చేయించారంటే వాళ్ళని ఏమి చేస్తే పాపం వస్తుందో మీరే ఆలోచించండి. అటు వాళ్ళని ఏమనాలా? అది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ జాతి అయినా కానీ, వాళ్ళని ఎవడైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళని ఏమి చేసినా కూడా పాపం లేదు నా దృష్టిలో. ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. దయచేసి మీ పుణ్యం ఉంటుంది, విషయాలు తెలుసుకోండి. మన చుట్టూ కేవలం బొత్తున్నామంటే బొత్తున్నాం కాదు. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎన్ని వ్యతిరేక శక్తులు మనల్ని సర్వనాశనం చేసేదానికి, మన భవిష్యత్తును అసలే లేకుండా చేసేదానికి, ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి ఎంతమంది కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నారు, మన వెనక ఎన్ని కుట్రలు అయితే చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడైనా కూడా దేశం మీద ఏది భక్తి, గౌరవం, ప్రేమ అనేది పెరుగుతాయేమో. కనీసం మన కుటుంబ బాధ్యతే కాదు, మన దేశానికి సంబంధించి కూడా మనకు కూడా బాధ్యత ఉన్నది. దాంట్లో కూడా మనం పాలు పంచుకోవాలా. ఈ దేశాన్ని సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవాలా. నా ఇంటినే కాదు, దేశం బాగుంటేనే నా ఇల్లు బాగుంటుందని చెప్పేసి ఎంతమంది ఆలోచన చేస్తారో చూడాలా. అది విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ను మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి దయచేసి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతగా కష్టపడి బాధపడి నరకం చూస్తున్నాము. ఒక న్యూస్ అందియాలంటే ప్రాణం పెరకపోతుంది, అట్టుండదు. ఏం చేస్తాం, రగిలిపోతుంది, ఏం చేయగలుగుతాం? కానీ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా. ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళనైతే ఉక్కుపాదం కింద తొక్కాల. ఆ విధంగా భారతీయులందరూ తయారు కావాలి. దానికోసం మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నంలో మీరు కూడా సహకారం అందించండి. జై శ్రీరామ్.